అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. మరికొందరు మాత్రం చిన్న వయసులోనే అలసట, ఒత్తిడి, అనారోగ్యంతో బాధపడుతుంటారు. దానికి కారణం ఒక్కటే, మన రోజువారీ అలవాట్లు. మన ఆరోగ్యం ఒక రోజు లోపల పాడవదు. ఈ వీడియోలో ఆరోగ్యంగా మరియు ఎనర్జీతో జీవించడానికి పాటించాల్సిన 10 ముఖ్యమైన అలవాట్లు తెలుసుకుందాం. ఈ అలవాట్లు మీరు పాటిస్తే మీ జీవితం నిజంగా మారిపోతుంది. 1. ఉదయం త్వరగా లేవడం. పురాతన కాలం నుంచి మన పెద్దలు ఒక మాట చెబుతారు, సూర్యుడు ఉదయించే ముందే లేవేవాడు ఆరోగ్యంగా ఉంటాడు అని. ఉదయం త్వరగా లేస్తే శరీరానికి తాజా గాలి దొరుకుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఉదయం సమయం మన శరీరానికి మరియు మనసుకు అత్యంత పవిత్రమైన సమయం. 2. ప్రతిరోజూ వ్యాయామం చేయడం. చాలామంది ఇలా అంటారు, సమయం లేదు, జిమ్కు వెళ్లలేను. కాని నిజమేమిటంటే, ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 30 నిమిషాల వ్యాయామం చాలుతుంది. మీరు చేయవచ్చు నడక, జాగింగ్, యోగా, ప్రాణాయామం. వ్యాయామం వల్ల గుండె బలంగా ఉంటుంది, శరీరం ఫిట్గా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. 3. సరైన ఆహారం తీసుకోవడం. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్ తాత్కాలికంగా రుచిగా అనిపించవచ్చు, కాని అవి మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడుచేస్తాయి. మీ ఆహారంలో ఉండాలి పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, ధాన్యాలు. సరైన ఆహారం శరీరానికి నిజమైన శక్తి. 4. ఎక్కువ నీరు తాగడం. మన శరీరంలో దాదాపు 70% నీరుంటుంది. నీరు తక్కువైతే అలసట, తలనొప్పి, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. నీరు మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది. 5. సరైన నిద్ర. ఈ కాలంలో చాలామంది రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. మొబైల్, సోషల్ మీడియా, సినిమాలు. కాని నిద్ర లేకపోతే మెదడు బలహీనంగా మారుతుంది, శరీరం అలసిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు 7-8 గంటల నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. 6. ఒత్తిడిని తగ్గించుకోవడం. ఈ రోజుల్లో స్ట్రెస్ చాలా పెద్ద సమస్యగా మారింది. జాబ్ ఒత్తిడి, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. స్ట్రెస్ తగ్గించడానికి ధ్యానం చేయండి, యోగా చేయండి, ప్రకృతిలో కొంత సమయం గడపండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 7. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. సిగరెట్, మద్యం, పొగాకు ఇవి మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. మొదట చిన్న అలవాటులాగా అనిపించవచ్చు, కాని తర్వాత అది పెద్ద సమస్య అవుతుంది. అందుకే ఇలాంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. 8. సకారాత్మక ఆలోచనలు. మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సకారాత్మకంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితం ఆనందంగా ఉంటుంది. 9. ఆరోగ్య పరీక్షలు. కొన్నిసార్లు మన శరీరంలో వ్యాధులు ప్రారంభమవుతాయి, కాని మనకు తెలీదు. అందుకే సమయం వచ్చినప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. దాంతో వ్యాధి ముందే గుర్తించి సులభంగా చికిత్స చెయ్యవచ్చు. 10. జీవితంలో సమతుల్యత. ఆరోగ్యమంటే కేవలం ఆహారం లేదా వ్యాయామం కాదు, జీవితంలో సమతుల్యత ఉండాలి. పని, విశ్రాంతి, కుటుంబం, ఆనందం ఇవి అన్నీ సమంగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. మిత్రులారా, డబ్బు కన్నా ఆరోగ్యం చాలా విలువైనది. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కాని ఆరోగ్యం పోతే జీవితం కష్టమవుతుంది. అందుకే ఈరోజునుంచే ఈ 10 అలవాట్లు మీ జీవితంలో పెట్టుకోండి. మీ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా మారుతుంది. ఎందుకంటే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేమిటంటే ఆరోగ్యం పాడయ్యాక దాన్ని తిరిగి సరిచేయడానికి ప్రయత్నిస్తారు. కాని నిజమేమిటంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు ఇంకా కొన్ని శక్తివంతమైన అలవాట్లు తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, శరీరంలో ఉన్న టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది, మెటబాలిజం పెంచుతుంది. కొంతమంది నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగుతారు. ఇది శరీరానికి ఇంకా మంచిది. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువసేపు కూర్చునే పనులు చేస్తున్నారు. దీంతో బరువు పెరగడం, గుండె సమస్యలు, వెన్నుపైటి వస్తాయి. అందుకే రోజుకు కనీసం 6000 నుంచి 8000 అడుగులు నడవడం మంచిది. నడక అత్యంత సులభమైన వ్యాయామం. ఈ రోజుల్లో మొబైల్ మన జీవితంలో భాగమైపోయింది. కాని ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించడం వల్ల కళ్ల సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వస్తాయి. అందుకే రోజులో కొన్ని గంటలు డిజిటల్ డీటాక్స్ చేయడం మంచిది. సూర్యకాంతి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది, ఎముకలు బలపడతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు సూర్యకాంతిలో ఉండడం మంచిది. మీకు తెలుసా, నవ్వడం కూడా ఒక మంచి వ్యాయామం. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరంలో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయి. అందుకే రోజులో కొంచెం సమయం ఆనందంగా గడపండి. ప్రకృతి మన ఆరోగ్యానికి గొప్ప ఔషధం. చెట్లు, గాలి, పచ్చదనం మన మనసుకు శాంతి ఇస్తాయి. అందుకే పార్కులో నడవడం లేదా ప్రకృతి మధ్యలో సమయం గడపడం చాలా మంచిది. మంచి సంబంధాలు మన ఆరోగ్యంపై మన సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. అందుకే మీకు దగ్గరైన వారితో సమయం గడపండి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించండి. ప్రాసెస్డ్ ఫుడ్ శరీరానికి హానికరం. ఇందులో ఎక్కువగా ఉంటాయి ఉప్పు, చక్కెర, కెమికల్స్. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే సాధ్యమైనంతవరకు ఇంటి ఆహారం తినడం మంచిది. శుభ్రత కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. రోజు చివరిలో మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుచేసుకోండి. కృతజ్ఞతాభావముంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మిత్రులారా, ఆరోగ్యమనేది ఒక రోజులో నిర్మించబడదు. అది రోజూ చేసే చిన్న మంచి అలవాట్ల ఫలితం.